ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా! ఈరోజు గూడా మనం ఒక ప్రేయర్ చేసుకుందాము. విచ్‌క్రాఫ్ట్ అగెయిన్స్ట్ అంటే చేతబడికి అగెయిన్స్ట్‌గా. ఆహ్, ఇది హౌస్ హోల్డ్ వికెడ్‌నెస్ అంటారు. అంటే ఈ ఇంట్లోనే ఇంటి వాళ్ళ ద్వారా జరిగే ఆహ్, చేతబడి. చాలామంది ఆహ్, తెలిసి తెలియక దే దేవుని బదులుగా అలౌకిక శక్తులను, సతాను శక్తులను ఆశ్రయించి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చాలా మటుకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. మనము ఏమి కనుక్కున్నా, ఏమి చేసినా దేవుని దగ్గర నుంచే మనం ఏదైనా తెలుసుకోవాలి. అది కాకుండా పరిశుద్ధాత్మకు కౌంటర్ ఫీట్‌గా నకిలీ దురాత్మలతో మనము ఆహ్, వె వె దురాత్మల దగ్గరికి వెళ్లి మనం ఎప్పుడైతే మీడియమ్స్ అంటే హ్మ్. చీకటి శక్తులు లేకపోతే వార ఫలాలు, దిన ఫలాలు, మాస ఫలాలు సో, ఇలా మనం ఏవైతే సాతాను ఆత్మలుంటాయో వాటి దగ్గరికి వెళ్లి మనము బాబాల దగ్గరికి వెళ్లి లేకపోతే మంత్రగత్తెల దగ్గరికి వెళ్లి మనము మన ఫ్యూచర్‌ని తెలుసుకోవాలనుకుంటామో, అప్పుడు మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ, మన జనరేషన్స్ కూడా వాళ్ళ అండర్‌లోకెళ్ళిపోతాయి. కర్స్ అంటే శాపం మన మీదకొస్తుంది. ఎందుకంటే దేవుడికి వీటిని నచ్చవు. దేవుడు వీటిని ఎంకరేజ్ చేయడు. ఇలాంటివి దేవుని దగ్గర లేవు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆహ్, మన సమస్యల గురొచ్చి మనం ఎప్పుడైతే సాతాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు దేవుని శాపం మన మీదకొస్తుంది. కాబట్టి ఎవరైనా తెలిసి తెలియక చేసి దేవుని శాపానికి గురైయుంటే ప్రభువు సన్నిధిని మనము క్షమించమని వేడుకుంటే దేవుడు మనల్ని తప్పకుండా క్షమించి, మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. చూడండి ఆదినవృత్తాంత గ్రంథంలో 10వ అధ్యాయం 13వ వచనంలో సౌలు చనిపోయాడు. ఎందుకంటే అతను అతని రాజ్యంలో చిల్లంగి వాళ్ళను మరియు కర్ణపిశాచం గల వాళ్ళని వెళ్ళగొట్టేశాడు. కానీ ఎప్పుడైతే సమూయేలు చనిపోయాడో, ఆయన యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డాడో, అప్పుడు ఆయన ఒక మంత్రగత్తె దగ్గరికి వెళ్లి శకునం ద్వారా తనకు జరగబోయే వాటిని చెప్పమని సమూయేలుని బయటికి పిలవమని అడుగుతాడు. సో, అలా చేయడం ద్వారా సౌలు మరుసటి రోజే చనిపోవడం జరుగుతది. సో, ఇలాంటివి ఏవి చేసినా కూడా మనము సాతానుకు డోర్ తెరిచినట్టే, చావుకు డోర్ తెరిచినట్టే, దేవుని ఉగ్రతకు డోర్ తెరిచినట్టే. కాబట్టి లేవియకాండము 19వ అధ్యాయం 31వ వచనంలో ఎవ్వరు కూడా చేతబడి శక్తులు వాళ్ళని ఉండనీయకూడదు. అలాంటి వాళ్ళు దగ్గరికి మనం వెళ్ళకూడదని ప్రభువు ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి వాటిని ముట్టుకోవద్దు. ఎప్పుడైతే వాటి దగ్గరికెళ్తామో సాతానుకు మనం లీగల్ రైట్స్ చట్టపరమైన హక్కులిస్తామన్నట్టు. ఆ చట్టపరమైన హక్కులను బట్టి సాతాను మన జీవితంలోకొచ్చేసి దేవుడు ఏదైతే చేయాలనుకుంటుండో దానికి వ్యతిరేకమైనవన్నీ చేసి మనల్ని పాపంలో పడేటట్టు దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయి గాబట్టి క్రైస్తవులమైన మనము చాలా మటుకు ఏ చిన్న ఇదైనా మంత్ర తంత్రాల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఆహ్, తాయెత్తులు కట్టించుకోవడము, లేకపోతే ఆ! మంత్రాలేపించుకోవడం. సో, ఏదో చే చే చాలామంది చేస్తూ ఉంటారు. ఇటు చర్చికెళ్తుంటారు. అటు మంత్రగాళ్ళ దగ్గరికి కూడా వెళ్తుంటారు. ఇది చాలా తప్పని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పుతున్నది. కాబట్టి ఇలాంటి చేసేవాళ్ళు వీళ్ళు ఇలాంటి మ్యాజిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా పరలోకానికి తీసుకెళ్ళనని ఆయన ద దహించే అగ్నిలో పడవేస్తానని, రెండవ మరణానికి అప్పగిస్తానని ప్రభువు తెలియజేస్తున్నాడు కాబట్టి, మనము చీకటి శక్తులతో మనము ఎటువంటి సంబంధం కలిగి ఉండొద్దు. చేతబడి శక్తులతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండొద్దని ప్రభువు మనకు ఖచ్చితంగా అనేకమైన వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి, మనము దేవునిలో బలంగా, స్థిరంగా ఉండాలంటే సాతాను నుంచి మనం దూరంగా తిరగాల. కాబట్టి దేవుని చిత్తంలో ఉండాలని మనకు ప్రభువు తెలియజేస్తున్నాడు. చూడండి మన కలీగ్స్ ద్వారా గూడా వర్క్ ప్లేస్‌లో లేకపోతే మన ఫ్రెండ్స్ ద్వారా గూడా, తర్వాత మన చుట్టాల ద్వారా గూడా
మన నెయిబర్స్ ద్వారా కూడా ఇలాంటి చీకటి శక్తులు మన జీవితంలోకి ఎంటర్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి, మనము ఎవరితోటి సాంగత్యం కలిగి ఉన్నామో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మన చర్చ్‌లో కూడా కొన్నిసార్లు సతాను కార్యాలు, సతాను పనులు చేసేవాళ్ళు మా ప్రార్థన ఆంటీల్లాగా, ప్రార్థన అంకుల్‌లాగా మన చుట్టే తిరుగుతుంటారు కాబట్టి, వీళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత వస్తది. కాబట్టి ఆహ్, జడ్జెస్ 15 అధ్యాయంలో 1-13 వరకు మనం చూసినట్టయితే సంసోనును వాళ్ళు బంధించారు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోనును వాళ్ళు బంధించి ఆయన సొంత వారే అంటే తన సొంత భార్యనే ఆయనను సా శత్రువులకు అప్పగిస్తది కదా! సో, అలా మన ఇంట్లో కూడా మన ఇంట్లోనే సీక్రెట్‌గా లీక్ చేసేవాళ్ళు మన గురించి చాలా తెలిసిన వాళ్ళెవరో ఉండరు. మన వాళ్ళే ఉంటారు. సొంత తల్లిదండ్రులుండొచ్చు, భార్య, భర్త ఉండొచ్చు, పిల్లలుండొచ్చు. ఎందుకంటే యేసు ప్రభువును అప్పగించింది యూదా ఇస్కరియోతు. ఆయన తన 12 మంది శిష్యులలో ఒకడు. సో, సొంత వాళ్ళ ద్వారానే వాళ్ళు మనల్ని బట్టి అసూయ, ద్వేషం కలిగి మన మీద మన దేవుడు మనకిచ్చిన బ్లెస్సింగ్స్‌ని బట్టి వాళ్ళు అసూయ కలిగుండి మనల్ని సాతానుకు అప్పజెప్పాలని వాళ్ళు అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి హౌస్ హోల్డ్ విచ్‌క్రాఫ్ట్ అనేది చాలా పవర్‌ఫుల్. ఇది చావుతో సమానం. కాబట్టి ఒకనింటి వారే అతనికి శత్రువులని ప్రభువు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము చాలా ప్రేయర్‌లో ఉండాలి. ఎందుకంటే మన సొంత వారిని నమ్మకూడదు. వాళ్ళు సాతాను చేత వాడబడుతున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి మనము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దనేది దేవుడిని అడగాలి. ఎందుకంటే ఎలీజా మీద కూడా అప్పుడు యెజబెల్ అనే దురాత్మ అటాక్ చేసినప్పుడు ఆహ్ మీకా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం నుంచి చూస్తే అక్కడ దేవుడు ఆహ్, అతని యొక్క గుర్రాలను నాశనం చేస్తానని, అతని రథాలను నాశనం చేస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి ఆహ్, మనం ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిద్దాము. దేవా నీకే స్తోత్రం వందనాలు ప్రభువా. మీకా 5వ అధ్యాయం 10వ వచనంలో సాతాను యొక్క గుర్రాలను, రథాలను నాశనం చేస్తానని, సాతాను యొక్క పట్టణాలను నాశనం చేస్తావని తండ్రి ప్రభు అక్కడున్న విచ్ క్రాఫ్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్‌ని నేను పుల్ డౌన్ చేస్తానని నువ్విచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు తండ్రి. ప్రభువా నాయన వి కమ్ అగైన్స్ట్ ప్రభువా ఎవ్రి డార్క్‌నెస్, ఫోర్సెస్ ఆఫ్ డార్క్‌నెస్ దట్ నైట్ అవి మాకు అటాక్ చేస్తున్నవైతే వాటిని అగైన్స్ట్‌గా మేము వస్తున్నాం ప్రభువా. తండ్రి నాయన మీలో తండ్రి స్వాతంత్రాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా. తండ్రి డెలివరెన్స్ ప్రేయర్‌లో ప్రభువా మాకు విడుదలను అనుగ్రహించినావు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఆహ్, ఎ ప మాట్లాడే వారిని నువ్వు కొట్టేస్తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని వేడుకొంచున్నాం ప్రభువా. అలాగే తండ్రి నీ నీతిని మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా డెలివరెన్స్ ఎక్కడి నుంచో రాదు ప్రభువా. నీ చేతి నుంచే వస్తది కాబట్టి నువ్వే ప్రభువా విడుదలనిచ్చే దేవుడవని నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభువా. నీ దయా సింహాసనం సమీపిస్తున్నాం ప్రభావ. మమ్మల్ని క్షమించండి. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు దోషం క్షమించండి. మా మా ఫ్యామిలీలోనే, మా చుట్టుపక్కల, మా ఫ్రెండ్స్ ద్వారా, మా వర్క్ ప్లేస్‌లో పొంచి ఉన్న ప్రతి సాతాను విక్రెడ్‌నెస్ నుంచి, హౌస్ హోల్డ్ విక్రెడ్‌నెస్ నుంచి, ఈవిల్ నుంచి మమ్మల్ని నువ్వే కాపాడమని దాన్ని బట్టబయలు చేసి ప్రభువా తండ్రి నీ లైట్‌లో తండ్రి నీ వెలుగులో అది మాకు కనపడి తండ్రి దేవా నువ్వు కొట్టివేయమని దాన్ని బతిమలాడుకొంచున్నాం ప్రభువా. అలాగే తండ్రి దేవా ప్రభా ఎక్స్‌పోజ్ నాయనా తండ్రి మాకు విరోధంగా ఏదైతే సాతాను చేస్తున్నాడో దాన్ని ఎక్స్‌పోజ్ చేయి ప్రభువా. మా చుట్టూ ఉన్న వాళ్ళు మా మీద ఏవైతే ప్లాన్స్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రి ఈవిల్ ఇమాజినేషన్‌ని కొట్టేయమని వేడుకొంచున్నాం ప్రభువా. మాకు అగెయిన్స్ట్‌గా, మా సేవకు అగెయిన్స్ట్‌గా, ఆహ్, నా ప్రియ నా నా కుటుంబంకి అగెయిన్స్ట్‌గా, నా ప్రియులకు అగెయిన్స్ట్‌గా వస్తున్న ప్రతి సాతాను కార్యాన్ని ఐ అప్రూట్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామాన పెకిలిస్తున్నాను ప్రభువా. నాకు విరోధంగా, నా ఫ్యామిలీకి విరోధంగా వస్తున్న ప్రతి ఆడవారిని, మగవారిని, ఫ్రెండ్స్‌ని ప్రభువా నాయన ఇంకా మాకు డెస్టినీ హెల్పర్స్ లాగా ఉండి మమ్మల్ని సతాయిస్తున్నట్టయితే వాళ్ళ మీద కూడా నీ జడ్జిమెంట్ రాని ప్రభువా. వాళ్ళు రిపెంట్ అయ్యి నేను తెలుసుకున్నట్టు ప్రభువా కృప చూపు. వాళ్ళ ఎవ్రి డిస్ట్రక్టివ్ ప్లాన్‌ని
దేవా వాళ్ళు నాశనం చేసే ప్రతి ప్లాన్‌ని మా శత్రువులు మాకు విరోధంగా చేస్తున్న ప్రతి ప్లాన్‌ని ప్రభా పవర్‌లెస్‌గా మార్చండి. శక్తి లేకుండా మార్చండి ప్రభా తండ్రి నాయన. దేవా ఎవరైతే ఈ ఈవిల్ డెసిషన్స్ మాకు అగెయిన్స్ట్‌గా తీసుకుంటున్నారో నీ డెస్టినీ మా గమ్యాన్ని ఎవరైతే మార్చాలని చూస్తున్నారో యేసు నామమున వాళ్ళకు నాశనం కలుగును గాక. ప్రభువా కోరా స్పిరిట్ ఉంటే దాన్ని ఎక్స్‌పోజ్ చేయి ప్రభువా తండ్రి. మాకు అగెయిన్స్ట్‌గా వస్తున్న కోరా స్పిరిట్‌ని యేసు నామమున బైండ్ చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువా నాయన నీ గొప్ప కృపలో మమ్మలను భద్రపరచమని బతిమిలాడుకొంచున్నాం తండ్రి. మాకు విరోధంగా వేస్తున్న వలలన్నిట్లో కూడా ప్రభువా వాళ్ళే పడేటట్టు చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వాటిని పవర్‌లెస్‌గా మార్చమని వేడుకొంచున్నాం తండ్రి. సాతాను ప్లాన్స్ మాకు విరోధంగా చేస్తున్న ప్రతి సాతాను ప్లాన్స్ మా సేవకు అగెయిన్స్ట్‌గా వస్తున్న మా వర్క్ ప్లేస్‌లో గానీ, మా నైబర్‌హుడ్‌లో గానీ, మాకు విరోధంగా మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మ్యానిప్యులేట్ చేస్తున్న ప్రతి సాతానును ఈవిల్ అడ్వైస్‌ని ప్రభువా నాయన మాకు విరోధంగా ప్రభువా చేస్తున్న ప్రతీది యేసు నామమున చెదిరిపోవును గాక. యేసు నామమున చెదిరిపోవును గాక. మా గురించి ఉన్న వైటల్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది ప్రభువా మానిటరింగ్ స్పిరిట్స్ మైండ్‌లోంచి ఎరేజ్ చేస్తున్నాం ప్రభు. వాటిని తొలగిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన కృప చూపు దేవా మా విషయం మా గురించి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ చేతిలో ఉన్నట్టయితే అది యేసునామాన కనబడకుండా వెళ్ళిపోను గాక ప్రభువా నాయన. మీరే మాకు కావాల్సిన ప్రొటెక్షన్ దయచేయమని బతిమిలాడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని మా చుట్టూ నీ రక్తపు కంచెను, అగ్ని కంచెను వేసి దీవించి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ అధికారాన్ని, శక్తితో ప్రభా ఈ యుద్ధాన్ని నువ్వే చేయమని వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధుడా యేసయ్య సాతాను మాకు విరుద్ధంగా చేస్తున్న ప్రభా వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి వర్డ్ ప్రభా ప్రతి మాటను నాయన నువ్వు తొలగించి వాళ్ళ మీదకి కన్‌ఫ్యూజన్, టార్మెంట్, ఫియర్, కంట్రోల్ అన్నిటిని వాళ్ళ మీదకి పంపమని బతిమిలాడుకొంచున్నాం తండ్రి. వాళ్ళ ఆలోచనలన్నిటిని నాశనం చేయమని, చెదరగొట్టమని ప్రభువా నీ ఆలోచన మాత్రమే నిలబడలాగున దయచూపమని వేడుకొంచున్నాం తండ్రి. వాళ్ళని బంధించు నాయన. వాళ్ళ ఆలోచనలు బంధించు. వాళ్ళ థాట్స్‌ని బంధించు. ప్రభువా వాళ్ళ కదలికలను బంధించు నాయన. వారు మమ్మల్ని చేరకుండానట్టు నీ రక్తం కంచెను మా చుట్టూ వేయమని వేడుకొంచున్నాం తండ్రి. వీరి చేతబడి పవర్‌ని, డిసెప్షన్‌ని, సెడక్షన్‌ని, సార్సరీని ప్రభా ఇంటిమిడేషన్‌ని అన్నిటిని కూడా యేసయ్య నీ నామాన మా కాళ్ళ కింద అవి తొక్కబడును గాక. నీకు వంగును గాక ప్రభువా. జెజబెల్ స్పిరిట్, ఫాల్స్ ప్రాఫెటిక్ వర్డ్స్ మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టే వాటిని బైండ్ చేస్తున్నాం. వాటిని దేవా తండ్రి ఏవైతే మంత్రగాళ్ళున్నారో వాళ్ళు చేస్తున్న విచెస్, వార్లాక్స్ వీళ్ళెవరైతే మాకు అగెయిన్స్ట్‌గా వస్తున్నారో చేతబడి చేసే వాళ్ళందరినీ ప్రభువా తండ్రి మ్యానిప్యులేట్ చేసిన సైతాన్ పవర్స్ అన్నిటిని కంట్రోల్ చేసిన సైతాన్ పవర్స్ అన్నిటిని దేవా నాయన నువ్వు నాశనం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య నీ నీకు శక్తిగల నామములో మాకు విడుదల అనుగ్రహించినావని బతిమిలాడుకొంచున్నాం తండ్రి. మాకు తెలిసి తెలియక అటాక్స్ జరుగుతుండగా ప్రభా వాటన్నిటిని బైండ్ చేయమని వేడుకొంచున్నాం. మమ్మల్ని మేము దేవా మీకు సబ్మిట్ చేసుకుంటున్నాం తండ్రి. నీ లార్డ్‌షిప్ కిందకి మేము వస్తున్నాం ప్రభువా. మమ్మలను నీ ఆర్మర్ ప్రభువా నాయన నీ కవచంతో కప్పమని తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ యుద్ధోపకరణాలను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య నీ నామమున ప్రతి ఉన్నత దుర్గాలను ప్రభా మేము కూల్చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము నీ చిత్తానికి అభిషేకించుకుంటున్నాము, అప్పగించుకుంటున్నాం ప్రభువా. మేము రిపెంట్ అవుతున్నాం తండ్రి. ప్రతి అవిధేయతకు, ప్రతి తిరుగుబాటుకు, ప్రతి గర్వానికి, ప్రతి మొండితనానికి ప్రభా, ప్రతి మ్యానిప్యులేషన్‌కి ప్రభా, స్పిరిచ్యువల్ కంట్రోల్‌కి ప్రభా, మాకు ఉన్న చెడు ఆశలకు వాటన్నిటి విషయమై సన్నిధిని క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. దేవా చర్చ్‌ను డిస్‌రెస్పెక్ట్ చేసుంటే క్షమించండి ప్రభా. తండ్రి నీ గిఫ్ట్స్‌ని మేము రిజెక్ట్ చేసుంటే క్షమించు తండ్రి. ప్రభా నాయన మేము సతానుతో ఇంక ఏ పొత్తు లేకుండా వి రినౌన్స్ ప్రభా. మేము వాటిని రిజెక్ట్ చేస్తున్నాం. సతానుతో కనెక్షన్స్ అన్నిటిని రిజెక్ట్ చేస్తున్నాం తండ్రి. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు దోషంని క్షమించమని బతిమలాడుకొంచున్నాం ప్రభా. కంట్రోలింగ్ పవర్, విచ్‌క్రాఫ్ట్ పవర్స్ అన్నీ కూడా నాశనం అయిపోవును గాక. మాకు నెగెటివ్‌గా తీసుకొస్తున్న ప్రతి సాతాను ఆలోచన యేసు నామాన పట్టబడి బంధింపబడును గాక. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పు దోషంను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. క్షమించి మమ్మలను మీ రక్తంలో పవిత్రపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. యేసు నామాన వాక్యంలో ఉన్న రీతిగా ప్రభువా నాయన యేసయ్య ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి సాతాను కార్యంని ప్రభా పరలోకంలో
నీకు విరుద్ధంగా, మాకు విరుద్ధంగా ఏ ఆలోచన నిలబడదంటున్నావు కాబట్టి దేవా నాయన ఈ లోకంలో ప్రభావ మేము ఏదైతే బంధిస్తామో వాటిని పరలోకమందు బంధిస్తానంటున్నావు తండ్రి. యెస్ లార్డ్. విచ్‌క్రాఫ్ట్‌ని ఈ లోకంలో మేము బంధిస్తున్నాం ప్రభావ. పరలోకంలో గూడా వాటిని బంధించమని వేడుకొంచున్నాం తండ్రి. యెజబెల్ స్పిరిట్‌ని ఇక్కడ లోకంలో బంధిస్తున్నాం తండ్రి. పరలోకంలో గూడా దాన్ని బంధించి దాన్ని తండ్రి చైన్స్‌తో బైండ్ చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన వారియర్ ఏంజెల్స్‌ని మా కొరకు పంపు. మా పక్షాన వారు యుద్ధం చేసి మాకు జయమిచ్చినట్లు దయచూపమని వేడుకొంచున్నాం ప్రభా. డెమానిక్ స్పిరిట్స్ నుంచి మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నాయన నీకు వ్యతిరేకంగా ఏ శక్తి నిలబడదు కాబట్టి ప్రభువా నిన్నే ఆశ్రయిస్తున్నాము. నీ కృపను భద్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి. యేసయ్య నాయన నువ్వే దయ చూపమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన ప్రభా వాళ్ళిచ్చిన ప్రతి బలి ప్రభా ప్రతి మాకు వ్యతిరేకంగా, మా మ్యారేజ్‌కి వ్యతిరేకంగా, మా సేవకు వ్యతిరేకంగా, మా ఉద్యోగాలకు వ్యతిరేకంగా వాళ్ళిచ్చిన ప్రతి బలులు తండ్రి నాయన నీ నామాన కాలిపోవునుగాక ప్రభా తండ్రి. యేసయ్య నాయన నీ గొప్ప కృపలో తండ్రి దేవా మాకు దీవెన వర్షాన్ని దయచేయండి తండ్రి యేసయ్య. మేము సాతాను నదుల గుండా మేము వెళ్ళుచుండగా ప్రభా వాటి మీదుగా మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. యెస్ లార్డ్. సతాను నేకెడ్‌నెస్‌ని మేము ఎక్స్‌పోజ్ చేస్తున్నాం. యెస్ లెట్ యూ గెట్ షేమ్. అవును ప్రభా సతానుకు షేమ్ కలుగును గాక ప్రభా. తండ్రి నాయన యేసయ్య నువ్వే కృప చూపు యెజబెలుకు ప్రభా తండ్రి యేసయ్య తిరస్కారం కలుగును గాక. వి రిజెక్ట్ ఇన్ జీసస్ నేమ్. దేవా తండ్రి సొదొమ గొమొర్రాలో ఉన్న అగ్ని యేసయ్య అలాంటి అగ్ని ప్రభువా తండ్రి నాయన యెజబెల్ మీద పడి నాశనం అయ్యేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని ప్యూరిఫై చేయి నాయన ప్రభువా. మేము పట్టబడి ఉంటే మాకు విడుదల అనుగ్రహించమని ప్రభువా బతిమలాడుకొంచున్నాం తండ్రి. బైండ్ ద స్పిరిట్ ఆఫ్ హెల్ ప్రభువా. వి బైండ్ ద స్పిరిట్ ఆఫ్ హెల్. వి బైండ్ ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. వి రెబ్యూక్ ఎవ్రీ satanic attacks of Jezebel in Jesus' name. We break the power of satanic marriages in Jesus' name. ప్రభా నాయన మేము విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. We break all the satanic spirits in Jesus' name, Jesus' name, Jesus' name. ప్రభా నువ్వే గొప్ప విడుదలనిచ్చినావని స్తోత్రం వందనాలు చెల్లించుకొంచు యేసుక్రీస్తు పేరిట మీ క్రియను వచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.